శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఏదైనా ఒక గ్రంథం గురించి పరిశీలించేటప్పుడు అసలు ఆ గ్రంథం యొక్క ప్రాముఖ్యత ఏమిటి, అది ఏ కారణం చేత లోకంలో ప్రచారంలోకి వచ్చింది, దానిలో ప్రతిపాదింపబడిన విషయానికి అంత ప్రాముఖ్యత కలగడానికి కారణం ఏమిటి, దాన్ని రచన చేసిన వారెవరు, దానికి శ్రోత ఎవరు, దానిని ఆంధ్రీకరించిన వారెవరు, ఈ విషయాలకి ఎనలేని ప్రాముఖ్యం ఉంటుంది. వ్యాస భగవానుడి గురించి మాట్లాడుతూ ఒక శ్లోకం చెప్తారు. నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే పుల్లారవిందాయత పత్రనేత్ర ఏనత్వయా భారతతైలపూర్ణ ప్రజ్వాలితో జ్ఞానమయ ప్రదీప అంటారు. ఆయన సాక్షాత్ నారాయణుడే వ్యాసుడిగా వచ్చినటువంటి వాడు. వ్యాస అనేది ఒక పదవి, దానిలోకి ప్రతి యుగంలో నారాయణమూర్తియే వ్యాసుడిగా వస్తూ ఉంటారు. వచ్చి వేద విభాగం చేస్తూ ఉంటాడు. ఆ యుగంలో ఉండేటటువంటి మనుష్యుల యొక్క ఆయుర్దాయాన్ని సమర్థతని దృష్టిలో పెట్టుకొని ఎంతవరకు వేదాన్ని చదువుకోవడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని పరిశీలనం చేసి వేద విభాగం చేస్తాడు. వ్యాసుడు కూడా వేద రాశినంతటినీ 4గా విభాగం చేశాడు. కలియుగ ప్రారంభంలో ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము అని 4గా వేదాన్ని విభాగం చేసి అందులో ఋగ్వేదాన్ని పైలుడు అన్న శిష్యుడికి ఇచ్చాడు, యజుర్వేదాన్ని వైశంపాయనుడికి ఇచ్చాడు, సామవేదాన్ని జైమినికి ఇచ్చాడు, అథర్వ వేదాన్ని సుమంతుడికి ఇచ్చాడు. ఇచ్చి ఈ 4 వేదములు కూడా నిరంతరంగా ప్రచారం అవడానికి, ఆ వేదము లోకంలో ప్రచారమును పొంది అందరూ కూడా ధర్మము యొక్క ప్రమాణాన్ని గ్రహించి అనుష్ఠానంలోకి తెచ్చుకోవడానికి అవకాశాన్ని కల్పించాడు. మనిషి జీవితంలో అత్యంత ప్రధానమైనది ఏది అంటే ధర్మాచరణం. ఏది ధర్మము అన్న విషయం మీద చెప్పవలసి వచ్చిందనుకోండి, ఎవరికి వారు వ్యక్తిగత అభిప్రాయాలు చెప్పడం మొదలుపెట్టారనుకోండి, అప్పుడు ఏది ధర్మము అంటే తెలియదు. ఏది ధర్మము అంటే నాకు తోచినది నేను చెప్తాను, వేరొకరికి తోచినది వేరొకరు చెప్తారు. అప్పుడు ఏది ధర్మము అన్నది నిర్ణయించుకోవలసి వస్తే అయోమయావస్థ ఏర్పడినప్పుడు, అసలు ధర్మం గురించి తెలియనప్పుడు ధర్మాచరణం చేసే అవకాశం ఉండదు. అందుకే ధర్మాన్ని చెప్పడానికి ప్రమాణం ఏది అంటే వేదం. వేదము సాక్షాత్ భగవంతుని యొక్క ఊపిరి. నాకు నా ఊపిరికి భేదం ఉండదు. నేను ఊపిరి ఎంతకాలం తీస్తున్నానో, ఎంతకాలం విడిచిపెడుతున్నానో అంతకాలము నేనున్నాను అంటారు. నా ఊపిరియే వాక్కుగా మారుతుంది. నేను ఊపిరి పీల్చి విడిచిపెడుతున్నప్పుడు వాక్కుగా మారుస్తాను. వేదం కూడా భగవంతుని యొక్క ఊపిరి. నాకు నా ఊపిరికి భేదం లేనట్లే భగవంతునికి, భగవంతుని యొక్క ఊపిరి అయిన వేదానికి భేదం లేదు. రెండూ ఒకటే. అందుకే భగవంతుడెంతటి సనాతనుడో వేదము కూడా అంతే సనాతనము. అటువంటి వేదం ద్వారా భగవంతుడు ధర్మాన్ని నిర్ణయం చేశాడు. ఇది ధర్మము అని ముందు తెలియాలి. తెలిసిన తరువాత ఆ ధర్మాన్ని ఎట్లా ఆచరించాలో అట్లాగే ఆచరించాలి తప్ప మన ఇష్టం వచ్చినట్లుగా ఆచరించడానికి అవకాశం ఉండదు. అటువంటి ధర్మ ప్రమాణములలో మొట్టమొదటి ప్రమాణం ఏది అంటే శృతి, వేదం. అందుకే ఆ వేదము చేత ప్రతిపాదింపబడి వేదము చేత నిర్ణయింపబడినది ఏదున్నదో అదే ధర్మము అని లోకమునందు నమ్మబడుతుంది. అటువంటి వేదంలో చెప్పబడిన ధర్మం అందరికీ అందాలి. అట్లా అందలేదనుకోండి,
అప్పుడు అసలు ధర్మాచరణం చేయడానికి అవకాశం ఉండదు. అందుకే వేదమునకు ప్రమాణం చెప్పవలసి వస్తే 5 ప్రమాణములు చెప్తారు. మొట్టమొదటిది వేదం, రెండవది స్మృతి, శృతేరివార్ధం స్మృతిరన్వగచ్చత్ అంటాడు కాళిదాసు. ఆవు వెనక దూడ ఎట్లా వెడుతుందో వేదం వెనక స్మృతి గ్రంథం అట్లా వెడుతుంది. వేదంలో ప్రతిపాదింపబడిన విషయములని తీసుకుని కొందరు ఋషులు ఆచారకాండని ప్రతిపాదించినప్పుడు, ధర్మాన్ని ప్రతిపాదించినప్పుడు ఇట్లా ఆచరించాలి అని వేదాంతర్గతమైన విషయాన్ని క్రోడీకరించి ఇస్తారు. అప్పుడు వాళ్ళ పేరు మీదుగా స్మృతి గ్రంథాలు వస్తాయి. యాజ్ఞవల్క స్మృతి, అత్రి స్మృతి అట్లాగా. ఇప్పుడు మొట్టమొదటి ప్రమాణం వేదం, రెండవది స్మృతి, మూడవది పురాణం. ఎప్పుడైనా ఏది ధర్మమో అని అనుమానం వచ్చిందనుకోండి, పురాణాన్ని పరిశీలిస్తారు. పురాణము అంటే జరిగిపోయిన చరిత్ర కాదు, జరిగిపోయిన చరిత్ర పురాణం అనుకోండి, అప్పుడది కేవలం ఏదో ఒక వ్యక్తి యొక్క జీవితం గురించి మాత్రమే మాట్లాడుతుంది. శివాజీ మహారాజు ఎన్ని సంవత్సరములు పరిపాలించాడు, ఎంతకాలం జీవించాడు, ఏ ప్రాంతమునందు ఉండేవాడు, ఎక్కడ పరిపాలన చేశాడు, ఆయన గొప్పతనం ఏమిటి, ఆయన బ్రతికున్న కాలంలో ఉన్న విషయాన్ని మాత్రమే చెప్పగలిగితే దానిని చరిత్ర అంటారు. అట్లా కాకుండా ఆ వ్యక్తి లోపల ఉన్నటువంటి జీవుడి యొక్క జన్మ పరంపరలు, ఆయన చేసిన పాపపుణ్యములు, తత్ఫలితాన్ని ఆయన జన్మలయందు ఎట్లా అనుభవించాడు, ఈ విషయాలన్నీ చెప్పగలిగితే దాన్ని పురాణం అంటారు. పురాణములు మనకి సనాతన ధర్మంలో ఇతిహాసములు అంటే ఇది ఇట్లే జరిగినది. పురాణములు కల్పితములు కౌ. కల్పితములైతే అందులో ఉన్న వ్యక్తుల్ని పాత్రలు అని పిలుస్తారు. నేను కూర్చుని ఒక కథ రచన చేశాననుకోండి, ఆ కథలో ఉన్న వ్యక్తులకి పాత్రలని పేరు. కానీ అవి యథార్థంగా జరిగాయి అనుకోండి, పాత్ర అని అనరు. రామాయణంలో రాముడు పాత్ర కాడు, సీతమ్మ పాత్ర కాదు, భాగవతంలో కృష్ణ భగవానుడు పాత్ర కాడు, భారతంలో ధర్మరాజు గారు పాత్ర కాడు. అంటే వాళ్ళు యథార్థంగా వ్యక్తులు, అందులో ఒక అక్షరము కల్పింపబడినది కాదు, అది అట్లే జరిగినది. ఇక ఇందులో ఏ విధమైన అనుమానము అవసరము లేదు అన్నప్పుడు దానిని ఇతిహాసము అని పిలుస్తారు. ఇతిహాసమునకు ఉండే గొప్పతనం ఏమిటంటే దాన్ని రచించినటువంటి వ్యక్తి కూడా ఇతిహాసమునందు అంతర్లీనంగా వ్యక్తి అయి ఉంటాడు. మీరు చూడండి, భారతాన్ని రచన చేసినటువంటి వ్యాసుడు భారతంలో కనపడతాడు, భాగవతాన్ని రచించినటువంటి వ్యాసుడు భాగవతంలో కనపడతాడు, శ్రీరామాయణాన్ని రచించిన వాల్మీకి మహర్షి రామాయణంలో కనపడతారు. సర్వసాధారణంగా బయట కల్పిత కథలైతే రచించినటువంటి రచయిత ఆ కథలో కనపడాలని నియమమేం లేదు. పైగా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉంటారు ఇతిహాసములను రచించినటువంటి ఋషులు. అందుకే ఋషిప్రోక్తమైన వాంగ్మయము ధర్మమును ప్రతిపాదిస్తుంది. అటువంటి పురాణములు ఏ ఉన్నాయో అవి శృతి, స్మృతి, పురాణము, ఈ 3 ధర్మమునకు ప్రమాణములు. 4వ ప్రమాణము అంతరాత్మ ప్రబోధం. దానికన్నా ముందొచ్చేది శిష్టాచారం. యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జన సయ ప్రమాణం కురితే లోకస్తదనువర్తతే అంటాడు గీతాచార్యుడు. బాగా తెలుసున్నటువంటి వ్యక్తులు, విద్వాంసులైనటువంటి వారు, ఉత్తమమైన ఆచరణ కలిగిన వారు ఏది ఆచరిస్తూ ఉంటారో, ఎట్లా ప్రవర్తిస్తూ ఉంటారో దానినే ఆదర్శంగా తీసుకుని లోకంలో మిగిలిన వాళ్ళందరూ కూడా ఆచరిస్తూ ఉంటారు. అంటే ఆచరణ అన్నది అంత ప్రధానమైన విషయం. అందుకే భీష్మాచార్యుల వారు ఆచార ప్రభవో ధర్మ అంటాడు. ఆచారము నుండి ధర్మము ప్రభవిస్తుంది. ధర్మము అంటే పుస్తకాలలో చూసి తెలుసుకున్నది కాదు, ఆచరించినదేదో దానిని ధర్మము అని పిలుస్తారు. అందుకే ఆ ధర్మాన్ని ఆచరించిన మహాపురుషులు ఎవరున్నారో వాళ్ళ పేర్ల చివర ఆచార్య శబ్దం వేస్తారు. భీష్మాచార్య, కృపాచార్య, ద్రోణాచార్య, శంకరాచార్య. దాని అర్థం ఏమిటంటే వీళ్ళందరూ శాస్త్రప్రోక్తమైనటువంటి ధర్మాన్ని యథాతథంగా అనుష్ఠించినటువంటి మహాపురుషులు. అందుకని శృతి, స్మృతి, పురాణము, శిష్టాచారము,
చిట్ట చివరి ప్రమాణం అంతరాత్మ ప్రబోధం. ముందు చెప్పినటువంటి 4 ఎక్కడా అందుబాటులో లేకపోతే అప్పుడు చిట్ట చివరి ప్రమాణమైనటువంటి అంతరాత్మ ప్రబోధాన్ని ప్రమాణంగా తీసుకుంటారు. అంటే ఏదైనా ఒక పని చేసేటప్పుడు మనకి తెలియకుండానే మనలోంచి అంతరాత్మ మాట్లాడుతుంది. ఇది చెయ్యవచ్చు, చెయ్యకూడదు, ఇది ఎందుకు చేస్తావు, దీని జోలికి వెళ్ళకు, ఇది మంచి పని కాదు, ఇది పాపం, దీని నుంచి నువ్వు నిగ్రహించుకోవాలి తప్ప ఇటువంటి పనులు చేసి పాడవకూడదని లోపల నుంచి అంతరాత్మ పలుకుతూ ఉంటుంది. అందుకే 5వ ప్రమాణం అంతరాత్మ ప్రబోధం. కాబట్టి శృతి, స్మృతి, పురాణము, శిష్టాచారము, అంతరాత్మ ప్రబోధము, ఈ 5 ధర్మమునకు ప్రమాణములు. ధర్మమునకు ప్రమాణములైనటువంటి ఈ 5 వేదము అన్నిటికన్నా ఉత్కృష్టమైన ప్రమాణం. వేదమునకు వ్యతిరేకంగా మిగిలిన 4 వెళ్ళవు. అటువంటి ధర్మం లోకానికి అందాలి అంటే కలియుగంలో ఉండే ప్రజల ఆయుర్దాయాన్ని దృష్టిలో పెట్టుకుని వేద విభాగం చెయ్యాలి. అటువంటి వేద విభాగం చేసి అది పరంపరాగతంగా శిష్యులందరికీ అందడం కోసమని దానికి ఒక్కొక్క వేదాన్ని ఒక్కొక్క మహానుభావుడికి, ఒక్కొక్క శిష్యుడికి అందించి లోకమునకు అందేటట్టుగా చేసినటువంటి మహానుభావుడు వ్యాసుడు. తెలియాలి అంటే, అందరూ చదువుకోవాలి అంటే దానికి నేను సౌకర్యం కల్పిస్తూ పంచమ వేదంగా మహాభారతాన్ని రచన చేస్తానని మహాభారతాన్ని రచించి లోకానికి అందించాడు. అందుకని నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే పుల్లారవిందాయత పత్రనేత్ర ఏనత్వయా భారతతైలపూర్ణ ప్రజ్వాలితో జ్ఞానమయ ప్రదీప అంటారు. అటువంటి వ్యాస భగవానుడు ఇన్నిటినీ ఇచ్చాడు. కానీ యథార్థమునకు ఆయన లోకమునకు ఉత్సాహంతో అందించినటువంటి వాటిలో భాగవతము లేదు. ఆయన భాగవతాన్ని అందించడానికి ముందు గొప్ప నైరాశ్యమునకు లోనయ్యాడు. సరస్వతీ నదీ తీరంలో శయ్యాప్రాశము అనబడేటటువంటి ఆయన ఆశ్రమ ప్రాంగణంలో బదరికావనంలో ఆయన తన అనుష్ఠానం చేసుకుంటున్నప్పుడు ఎందుకో మనసులో విశేషమైన దిగులు కలిగింది. ఎందుకు దిగులు కలిగింది? నేను లోకమునకు చేయవలసిన ఉపకారం అంతా శక్తివంచన లేకుండా చేశాను. వేదాన్ని 4గా విభాగం చేశాను, 4 శిష్యులకు అందించాను, భారతాన్ని ఇచ్చాను, 18 పురాణములను ఇచ్చాను. ఇన్నిటిని నేను ఇచ్చినప్పటికీ కూడా ఇంకా నా మనసులో ఏదో దిగులు ఏర్పడి ఉంది, ఇంకా నా మనసులో ఏదో వెలితిగా ఉంది. బహుశः ఏ కారణము చేత, నేను ఏ పని చెయ్యని కారణం చేత నాకు ఇటువంటి వెలితి ఏర్పడింది అని విచారగ్రస్తమైనటువంటి మనస్సుతో తిరుగుతున్నాడు. అటువంటి సమయంలో నారద మహర్షి అక్కడికి వచ్చారు. వచ్చి ఆయన వ్యాస భగవానుణ్ణి చూసి, ధాతవు భారతశ్రుతి విధాతవు వేద పదార్థజాత విజ్ఞాతవు కామ ముఖ్య రిపుషట్క విజేతవు బ్రహ్మతత్వ నిర్ణేతవు యోగినేతవు వినీతుడవీవు చెలించి చలరే కాతురకైబడిన్ వగవ కారణమేమి పరాశరాత్మజా అని అడిగాడు. వేదము చేత ప్రతిపాదింపబడిన పరబ్రహ్మస్వరూపం గురించి స్పష్టంగా తెలుసుకుని అనుభవంలోకి అద్వైతానుభూతిగా తెచ్చుకున్నటువంటి వాడివి. కామ ముఖ్య రిపుషట్క విజేతవు. కామాదులను గెలవడం అంత తేలికైన విషయం కాదు. బయట శత్రువుల్ని ఎంతమందినైనా గెలవచ్చు, కానీ లోపలే ఉన్నటువంటి కామ క్రోధ లోభ మద మోహ మాత్సర్యములనేటటువంటి అరిషడ్వర్గములను గెలవడం అంత తేలిక విషయం కాదు. అటువంటిది నువ్వు కామ ముఖ్య రిపు షట్క విజేతవు. కామాది 6 శత్రువుల్ని గెలిచినటువంటి మహానుభావుడివి. యోగినేతవు, నువ్వు యోగులలో అగ్రేసరుడివి. యోగులు అంటే అనేన యుజ్యతే ఇది యోగః, ఎప్పుడూ ఒకటైనటువంటి పరబ్రహ్మాన్ని సర్వకాల సర్వావస్థల యందు దర్శించి దాని యందు తాదాత్మ్యత చెందుతూ అనుభవంలోకి తెచ్చుకున్నటువంటి మహానుభావులు. అటువంటి అనుభవాన్ని పొందినటువంటి వాడివి. యోగినేతవు, వినీతుడవీవు చెలించి వినీతుడివి. నువ్వు ఇన్ని తెలిసున్నప్పటికీ కూడా విశేషమైనటువంటి
నీతి నియమములను పాటించేవాడివి, వినయమును కలిగినటువంటి వాడివి. గురువుకు కానీ శిష్యుడికి కానీ ఉండవలసిన ప్రధాన లక్షణం వినయం. నాకెంత తెలుసు అన్న వినయం ఉండాలి. కానీ 24 గంటలు ఎవరి యందు తప్పులు పడదాం, ఎవరిని చిన్నతనం చేసి మాట్లాడదాం, ఎవరిని తక్కువ చేద్దాం, ఎవరి గురించి మనం చిన్నతనం చేసి మాట్లాడితే మనకు ఒక సంతోషం కలుగుతుంది, ఇటువంటి చౌకబారు ఆలోచనలతోటి లోకానికి ఒక్క ఉపకారం చేయడం చేత కాకపోయినా, లోకానికి ఒక్క మంచి పనిని చెప్పడం చేత కాకపోయినా చెప్పిన వాళ్ళని విమర్శిస్తూ ఉండడం, ఇటువంటివి ఆత్మతృప్తి కోసం కుక్క ఎముకని కరిచి అందులోంచేదో నిత్తురుస్తోందనుకోవడం లాంటిది. తను లోకమునకు ఏమీ చెయ్యలేకపోయినా, తను లోకానికి ప్రత్యక్షంగా చేసిన ఉపకారం ఒక్కటి లేకపోయినా చేసేవాళ్ళని విమర్శిస్తూ ఉండడం, విమర్శించడం ద్వారా జబ్బలు చరుచుకుని నేనేదో గొప్ప పని చేశాననుకొని విర్రవీగుతూ ఉండడం, అది ఎముకలను నవిలి రక్తం తానే తాగుతున్నాననుకుని తన రక్తాన్ని తాను చప్పరించుకునే భ్రాంతి పొందే కుక్క జీవితం ఎట్లా ఉంటుందో అటువంటి జీవితాన్ని పొందడం. కాబట్టి మనిషికి ఉండవలసింది వినయం. ఎన్ని తెలుసు అన్నది కాదు, నాకేం తెలుసు అన్న వినయం ఉన్నవాడెవరో వాడు గొప్పవాడు. శంకర భగవత్పాదులంతటి మహానుభావులు పశుమాం సర్వజ్ఞ ప్రథిత కృపయా పాలయ విభో అన్నారు. ఈశ్వర, నేను పశువుని, నువ్వు పశుపతివి, ఇంతకన్నా మన ఇద్దరి మధ్య అనుబంధం ఏం కావాలి అన్నారు. మహానుభావులైన శంకర భగవత్పాదులంతటి వారు అంత వినయంతో మాట్లాడారు. వ్యాస భగవానుడంతటి వాడు అంత వినయంతో ప్రవర్తించాడు. రామచంద్రమూర్తి అంత వినయంతో ప్రవర్తించారు. ఇన్ని గొప్ప గుణములు కలిగినటువంటి ఓ వ్యాసుడా, నువ్వు చల్లరే కాతురకైవడిన్ వగవ కారణమేమి పరాశరాత్మజ, ఏదో భీతిల్లినటువంటి వాడిలా, ఆలోచన స్పష్టంగా కలగని వాడిలా, దేనికి నువ్వు మనసులో ఏదో వెలితి పెట్టుకొని ఆందోళనతో చింతాగ్రస్తమైనటువంటి మనస్సుతో తిరుగుతున్నావు అని నారదుడు వ్యాసుణ్ణి ప్రశ్నించి, నీకు ఎందుకు మనసులో చింత కలిగిందో నేను అర్థం చేసుకున్నాను. నువ్వు వేద విభాగం చేశావు, మహాభారతం ఇచ్చావు, ఇన్ని పురాణములను ఇచ్చావు, కానీ భాగవత స్వరూపాన్ని చెప్పడంలో నువ్వు తగినంత శ్రద్ధ కనపరచలేదు. ఇవ్వలేదు అన్నంత పెద్ద మాట నా నోటితో నేను వ్యాసుడి విషయంలో ప్రస్తావన చెయ్యలేను. పూర్తిగా భాగవత స్వరూపాన్ని ఆవిష్కరించలేదు. భాగవత స్వరూపాన్ని ఆవిష్కరించడం అంటే భగవంతుని యొక్క గుణావిష్కారము, ఆయన యొక్క అవతారములు, భక్తుల్ని ఆదుకుని ఉద్ధరించినటువంటి తీరు, భక్తుల యొక్క చరిత్ర, వాళ్ళ యొక్క అపారమైనటువంటి ధృతి, భగవంతుడు ఉన్నాడన్న వాళ్ళ నమ్మకం, ఈ విషయాలను గాయత్రీ మంత్ర వైభవాన్ని, వృత్రాసుర వధని, వీటన్నింటినీ ప్రస్తావించి మాట్లాడడం భాగవత స్వరూపం. అటువంటి భాగవత స్వరూపాన్ని మధురమైనటువంటి భాగవతుల యొక్క కథల చేత, ఎప్పుడూ అది విన్నంత మాత్రం చేత భగవంతుడితో ఒక అనుబంధం ఏర్పడేటట్టుగా గ్రంథరచన చేయడంలో నువ్వు సఫలీకృతుడవు కాలేదు. పూర్తిగా అటువంటి స్వరూపం ఉన్న గ్రంథాన్ని ఇవ్వలేదు. మహాభారతాన్ని రచన చేసిన వేదాంతర్గతమైనటువంటి ధర్మాన్ని వేదం చదువుకోలేని వాళ్ళు పట్టుకోలేరు. కాబట్టి అందరూ చదువుకుని పట్టుకోవడానికి, ధర్మాన్ని అనుష్ఠించడానికి వీలు కల్పిస్తూ భారతం ఇచ్చావు. కాబట్టి భాగవత గ్రంథరచన చెయ్యి. ఆ భాగవతానికి ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే, హరినామస్తుతి చేయు కావ్యము సువర్ణాంభోజి హంసావళి సురుచిభ్రాజితమై మానస సరస్ఫూర్తిన్ వెలుంగొందు. శ్రీ హరినామస్తుతి లేని కావ్యము విచిత్రార్థాన్వితంబయ్యు శ్రీకరమయ్యుండ దయోగ్య దుర్మదనత్ కాకోల కర్తాకృతిన్. భగవంతుని యొక్క నామ వైభవాన్ని, భగవంతుని యొక్క గుణావిష్కారమును, భగవంతుడు భక్తుల కొరకు అవతార స్వీకారం చేసేటటువంటి వైనాన్ని, ఆయన యొక్క ధర్మ సంస్థాపన యందు ఉండేటటువంటి ఉత్సాహాన్ని నువ్వు చెప్పాలి. ఆ హరినామ వైభవాన్ని చెప్పేటటువంటి కావ్యములు, గ్రంథములు ఏ ఉన్నాయో అవి మహర్షులు, ఋషులు, భక్తులు చేరుకునేటటువంటి మానస సరోవర తీర్థం లాంటివి.
అట్లా కాకుండా హరినామస్తుతి లేకుండా, హరి కథల యొక్క వైభవం లేకుండా, కేవలంగా ఎంత గొప్ప అర్థములతో కూడుకున్నదైనప్పటికీ, ఎన్ని అలంకారములు, ఎంత గొప్ప పద గుంభనం ఉన్నప్పటికీ, అటువంటి గ్రంథము ఎంగిలి విస్తళ్ళు పడవేసిన చోట కాకులు ఎట్లా చేరుతాయో అటువంటి రేవు లాంటిది. కాబట్టి నువ్వు ఆ హరినామ వైభవంతో కూడుకున్నటువంటి భాగవత గ్రంథాన్ని లోకానికి అందించు. పైగా భాగవతానికి ఓ లక్షణం ఉంది. అపశబ్దంబుల కూడియున్ హరిచరిత్రాలాపనముల్ సర్వపాప పరిత్యాగము చేయు కావున హరిన్ భావించుచున్ పాడుచున్ జపముల్ చేయుచు వీనులన్ వినుచు అశ్రాంతంబు కీర్తించుచున్ తపసుల్ సాధులు ధన్యులౌదురు కదా తత్వజ్ఞ చింతింపుమా. భాగవతానికి ఉన్నటువంటి లక్షణం గురించి ఆయన మాట్లాడుతున్నాడు. భాగవతం అనేటటువంటిది నిజానికి ఇన్ని రోజులే అన్న నియమం చెప్పడం సాధ్యం కాదు. బ్రతికున్నంతకాలము భాగవతం అనేది జీవితంలో అన్వయం చేసుకుంటూ ఉండవలసిందే. అపశబ్దంబుల కూడియున్, భాగవతం చెప్పేటప్పుడు కానీ, భాగవతం చదువుకునేటప్పుడు కానీ, భగవంతుని యొక్క కథని చదువుకుంటున్నప్పుడు కానీ, భక్తుల యొక్క కథలు చదువుకుంటున్నప్పుడు కానీ, భగవంతుని యొక్క గుణావిష్కారము గురించి చదువుకుంటున్నప్పుడు కానీ, ఎక్కడైనా అక్షరదోషం వచ్చినా, ఒకలా ఉచ్చరించవలసినటువంటి మాటని వేరొకలా ఉచ్చరించిన అది బాధించదు. అపశబ్దంబుల కూడియున్ హరిచరిత్రాలాపనముల్ సర్వపాప పరిత్యాగము చేయు కావున. ఆ హరి కథలతో కూడుకున్నటువంటి భాగవత గ్రంథమున్నదే, అటువంటి గ్రంథమును చదువుకుంటే, ఆ భగవత్ కథలతో కూడుకున్నటువంటి ఆ గ్రంథములను నిత్యము పరిశీలనం చేస్తూ ఉంటే సర్వపాప పరిత్యాగము చేయు కావున. ఇల్లు ఊడ్చుకోవడానికి ఇన్ని మాటలే ఊడవాలి అని నియమం ఏమైనా ఉంటుందా లోకంలో? ఉండదు. సర్వసాధారణంగా ఎన్ని మాటలు ఊడుస్తారు? పొద్దున్న ఒక మాట ఊడుస్తారు, సాయంకాలం ఒక మాట ఊడుస్తారు. ఎందుకు? నిన్నను ఊడ్చాను కదండి, ఇంకా 10 రోజులు ఊడవడం ఎందుకు అనరు. కారణం ఏంటంటే ప్రతిరోజు ఇంట్లో దుమ్ము ధూళి పేరుకుంటాయి. పేరుకున్నప్పుడు వాటిని శుభ్రం చేసుకోవడానికి ప్రతిరోజు తుడుచుకుంటారు. అవసరం అయినప్పుడు ప్రతి పూట తుడుచుకోవలసి వస్తుంది. కానీ తుడుచుకోవడం అన్నది ఒకరోజే తుడుచుకోవాలి, ఒక పూటే తుడుచుకోవాలి, అట్లా నియమాలు ఏమి ఉండవు. పాపమును తొలగించగలిగినటువంటి గొప్ప గ్రంథము, భగవంతుని యొక్క కథలను లీలలను చెప్పేటటువంటి గ్రంథం కాబట్టి దాన్ని ప్రతిరోజు పరిశీలనం చేస్తుంటారు, ప్రతిరోజు చెప్పుకుంటారు. కాబట్టి అపశబ్దంబుల కూడియున్ హరిచరిత్రాలాపనముల్ సర్వపాప పరిత్యాగము చేయు కావున హరిన్ భావించుచున్. ప్రతిరోజు ఆ శ్రీమన్నారాయణుణ్ణి పెద్దలు భావన చేస్తూనే ఉంటారు. హరిన్ భావించుచున్ పాడుచున్, ఆయన గురించి పరమ సంతోషంతో పాటగా పాడుతూనే ఉంటారు. లోపల తన్మయత్వం ఎక్కువైపోయిందనుకోండి, లోపల గొప్ప పరవశం కలిగిందనుకోండి, ఆ భగవంతుని యొక్క గుణములు లోపల ఇంకా పట్టలేదనుకోండి, దాన్ని పాటగా పాడుకుంటారు. కాబట్టి హరిన్ భావించుచున్ పాడుచున్ జపముల్ చేయుచు వీనులను వినుచు, ఆయన యొక్క మంత్రాన్ని జపం చేస్తారు, ఆయన కథని వింటూనే ఉంటారు. ఆయన కథ వినడానికి 1 రోజు వినాలి, 3 రోజులు వినాలి, 7 రోజులు వినాలి అని నియమాలు ఏముంటాయి? భగవత్కథ విన్న క్షణమేదో అంతకన్నా గొప్ప క్షణం లేనే లేదు.